ఏంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే ప్రజలేమో అన్ని వర్గాల ప్రజలేమో రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. అరే మార్పు అనుకున్నాం కానీ ఈ మార్పు ఏంది ఇంత చండాలంగా ఉంది, మమ్మల్ని నమ్మించి మోసం చేసిన జనాలు మాట్లాడుతున్న సినిమాకి మాటలు. వెళ్తావు నువ్వు, సినిమా చెప్తాను ప్రజలను కూడా ఎలా చెప్పాలంటే వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం అవుతుంది. సినిమాకి వెళ్తాడు, ఆ సినిమాలో సడన్గా బ్రహ్మానందం కామెడీ వస్తుంది, ఒక వ్యాంప్ డ్యాన్స్ ఒక పాట వస్తుంది, లాస్ట్ క్లైమాక్స్లో ఫ్యాట్ అయ్యి సినిమా అవుతుంది. వీళ్ళ మురళీమోహన్ గారి సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది. వాడు సినిమాలు ఏదైనా చూడు 150 సినిమాల్లో 149 సినిమాలు వాడు ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అనుమానిస్తాడు, జయమాలి జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి లాస్ట్కి దాన్ని కాలు పెట్టుకుని మళ్ళీ వివాహ జీవితం కంటిన్యూ చేస్తారు. అదే సినిమాలు చూడడం అలవాటైన ప్రజలకి ఈసారి ఓన్లీ బ్రహ్మానందం కామెడీ ఓ వ్యాంప్ డ్యాన్స్ పెట్టి కూర్చుని 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోదాం అనుకుని వచ్చారు. వీళ్ళకి ఒకటే ఒక రీజన్ ఏంటంటే మిగిలిన ఏ ఒక్కడికి కూడా పట్టుమని 10 మంది వెనకాతలు లేరు. అదొకటే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి. ఇంకెవడు 10 మందికి తేలేదు. విభజించి పాలిస్తున్నాడు కాదు, విభజించడానికి వాళ్ళు విభజించబడట్లేదు. లాస్ట్కి మీరే అని. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్న పథకం ఒకటి ప్రవేశపెట్టాడు ఆయన. ఓ చేత్తో బట్టి విక్రమార్క గారిని, ఓ చేత్తో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని పదం ఢిల్లీ పదం తర్వాత చూసుకుందామని. పెద్దానికి పదన్నాను వెళ్ళే కార్యక్రమంలో ఇంకేటి ఉండట్లేదు. నల్గొండ రెడ్డికి అక్కడ పెద్ద దిక్కు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన్ని ఎట్టి పరిస్థితిలో సోనియమ్మని అవ్వదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ఎందుకు నమ్మదావిడ? రాహుల్ గాంధీ కూడా అసలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడన్న చర్చ భారీగా జరుగుతుంది. మొన్న కూడా ఎంత దరిద్రం అంటే సోషల్ మీడియాకి పాత ఫోటో రివీల్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని కూడా చర్చ జరుగుతుంది. నేను అది చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళకి సంవత్సరం అయిపోయింది, అవుట్కమ్ ఏదన్న దగ్గర అవుట్కమ్ 400 శాట ఇల్లే. మళ్ళీ దానికి ఏదో చేయాలంటే బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ పైన ఏం చేయగలుగుతారు? ఎందుకు చేయలేకపోతున్నారు? సరే 10 సంవత్సరాలని ఎంతసేపు ఉన్నా కూడా మీడియా ముందు మాట్లాడి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాము, లేకపోతే అప్పుల పాలైంది ఇది మాట్లాడడం తప్ప మనం ది బెస్ట్ గా చేసి ఎందుకు చూపించలేదు? మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మీకు నేషనల్ గవర్నమెంట్లో ఉండి ఆ మొత్తం దేశానికి ఇంత పెద్ద పూర్ణ కుంభం పెట్టాడు. 2,11,000 కోట్లు అప్పు చేసి పెట్టాడు. మిగిలిన రాష్ట్రాలను కూడా అప్పులు చేసుకోవడం, ఆయన నచ్చినోడికి అప్పు ఇస్తున్నాడు, నచ్చినోడికి ఇవ్వడు. అలాంటి దగ్గర ఏమవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వంకతో అసలు డబ్బులు ఇవ్వడం మానేస్తున్నారు అంతే. వీళ్ళకి అక్కడి నుంచి ఏమీ రాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఆ నిస్సహాయ స్థితిని ఏమని ప్రదర్శించాలి? నిన్నే కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు వచ్చి 200 కోట్లు వచ్చాయి. ఎంత ఇచ్చారు ప్రాథమిక అంచనాలు? చెప్తున్నాను. ఇలాంటివన్నీ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నప్పుడు జిఎస్టీ వసూలు లేవు. దావోస్ వెళ్ళి అడవాడు చేసుకుని వచ్చారు. దావోస్ వచ్చిన పరిశ్రమల్లో ఎన్ని తెచ్చారో ఎన్ని పెడతారో, ఫ్లెక్సీలు మాత్రం కలకల ఆడిపోతున్నాయి. కానీ కష్టపడుతూ లేస్తూ ఏదో ప్రజలు ఒక్కసారి చూద్దాం మార్పు అనుకోరుకున్న నేపథ్యంలో 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎంతో కొంత జనాలు ఇందిరాగాంధీ అనే పేరు ఎక్కడో ఉండుంటే దాన్ని కూడా తుడిచే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తలేదు? ఇప్పుడు చూస్తున్న పాలన విధానం చూస్తుంటే. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్పగలనమ్మా, బిక్కుమనే ప్రాణం ప్రతి నిమిషం ముద్దకే బిస్మిల్లా అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఒక్కడికి కూడా ముందుకేయలేం. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఏవైతే 6 మనకి గ్యారంటీకి ఇస్తామని చెప్పిన వాటిలో ఆరోగ్యశ్రీ టకక్కమని 10 లక్షలు పెంచి పక్క వెళ్ళిపోయారు. ఉచిత బస్తు ఆడపిల్లలకి అన్నారు, ఏ జుట్లు పీక్కుంటారో మనకు తెలుసు. ఇంకా మిగిలిందల్లా ఏముంది? మిగిలిన రైతులకి రుణమాఫీలను, లేదా సున్నా వడ్డీ అనో, లేదంటే రైతు భరోసాలు, ఇవన్నీ ఏమవుతున్నాయి చూడండి. ఇప్పుడు మాట బయట ఉండి ఒడ్డు నుండి రాళ్ళు వేసడం చాలా సులువు. గుడ్ గవర్నెన్స్ అన్నదానికి ఏంటవుతుందంటే అనుభవం చాలా ఇంపార్టెంట్. అంత జైపాల్ రెడ్డి గారు నాకు ఆ ముఖ్యమంత్రి వద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. గ్యాప్ కొంత నీకు. నాకు వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు? అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్. అలాంటి సర్కమాస్టెన్సెస్ని ఏమీ కాకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇలా ఇచ్చారు. అక్కడ ఇలా తీసుకోగలిగాడు. ఆయన లైఫ్లో ఈజ్ అన్ అచీవర్. ఆయన కాంట్రడిక్షన్ అందులో లేదు. ఇక్కడ ఉన్న ఛాలెంజ్ అలా ఏంటంటే, మీకు ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ తెపేల ఛానల్లో ఇచ్చాడు, గ్యాప్ కొంత లేదు. ఆయన కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. అర్థమైందా? అలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనకు ఒక ఫస్ట్ బుల్లెట్ పడింది. ఇప్పుడు ఈ సంక్షేమాలకి డబ్బులు ఏమంటే ఏమున్నాయి సార్, ఇటు తీసి అటు తీసి ఇద్దామంటే, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ అమ్మగారితో తిరిగాడు ఆయన. అమ్మ ఏడు చేస్తుంది, పప్పుల డబ్బాలో పెట్టి పాలడు వస్తే ఇస్తుంది, లేకపోతే వెళ్ళి ఇస్తారు. ముందెళ్ళి పప్పు తేరాని మనకి ఇచ్చి తర్వాత సామాన్ లిస్టులో కేజీ తగ్గించడం ఎక్కించడం ఏదో నాన్న తెప్పలు పడినట్టు అదే చెప్పాడు ఆయన. ఏమంటుంది, ఖజానా డబ్బులు అంటే ఇటు తీసి అటు ఇవ్వడం, అటు తీసి ఇటు ఇవ్వడం. ఖజానాలోనూ డబ్బులు లేవని ఇచ్చాం ఆయనకి. తర్వాత తెలిసిన లేవు. అది దానికన్నా ఏంటవుతుంది, అందుకే దీనికి అనుభవం కావాలి. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ లేదంటే ఒక కంటిన్యూస్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్స్లో చాలా విషయాలు తెలుస్తాయి. క్యాబినెట్ సమావేశాలు దేనికి పెడతారమ్మా? అక్కడ ఉన్న చర్చించుకుంటారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మనం ఇది అనౌన్స్ చేసాం. దీనికి ఎలా తెలియకుండా మిగతా వాళ్ళైతే కొంచెం సీనియర్లే కదా వాళ్ళు. ఎవరు? ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళైతే క్యాబినెట్ లో పనిచేసినోళ్ళే కదా. అదేనమ్మా, శ్రీధర్ బాబు గారికి సమైక్య రాష్ట్రంలో ఎవరి కింద ఉండేవాడు? రాజశేఖర రెడ్డి గారి కింద. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి కింద ఉండేవాడు? రాజశేఖర రెడ్డి గారి కింద. ఒక నీకు బెస్ట్ సౌరవ్ గంగూలీ లాంటి క్యాప్టెన్గా ఆడుతున్నప్పుడు
ఈ సడన్గా రిషబ్ పంత్ గారు లాంటి ఆట రానోడికి తీసుకొచ్చి క్యాప్టెన్సీ ఇస్తే ఏంటి చేస్తారు? లేదా అమిత్ షా కొడుకున్న బీసీసీఎల్ ప్రెసిడెంట్ పెట్టి ఆయన నచ్చిన ఆట ఆడిస్తారు అందరికీ. ఆయనకి ఏంటి తెలుసు? కానీ చాలా ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ అగ్రగామి పదంలో ఉందనేసి ఇయర్లతో సహా బయట పెట్టారు, వాళ్ళే పెట్టుకున్నారు. కానీ మీరేమో మాటలకేమో మొత్తం అప్పులపాలైంది, రాష్ట్రం దివాలా తీసిందని ఒకవైపు చెప్పుకుంటే రాష్ట్రము అగ్రగామి పదంలో ఉంది అనేసి అది కేసీఆర్ ఆధ్వర్యంలో నివేదికలు చెప్తున్నాయి. మీరు ఒక మాట చెప్తారు, అక్కడి నుంచి ఒక నివేదికలు వచ్చాయి, జనాలు కూడా నమ్మలేదు. సింపుల్ లాజిక్ చెప్తాను. అగ్రగామి నివేదిక లేని మీరు ఇచ్చింది కదా, నీతి ఆయోగ్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి నమూనా ఉంది. ఇప్పుడు దానికి డ్యామేజ్ జరిగింది మళ్ళీ అనమాట. డ్యామేజ్ జరిగితే పొక్లైన్ రా యోగి ఆదిత్యనాథ్ పొక్లైన్ రట్టుకుని వచ్చి తెరదేశమని కాదు కదా. దెన్ ఈజ్ ఇట్ రిపేరబుల్ ఆర్ నాట్? పోలవరం డ్యామ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమీ తట్టడం మట్టి కూడా వేయలేదని గొల్లెట్టి డయాఫ్రమ్ వాల్ కిందన కాంక్రీట్ వేసింది గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించారు తప్ప స్పిల్వే అన్నది అంటే నదీ ప్రవాహాన్ని మరలించి స్పిల్వే కట్టితే అది ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. అలా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇక్కడ స్టేట్ ప్రాజెక్టులో దానికి ఉన్న ప్రాజెక్ట్ డిపిఆర్లు ఏ విధంగా ఉన్నాయో అన్నీ ఒకసారి కూలంకషంగా చేసుకుని ఎంతసేపు కేసీఆర్ గారిని ఇచ్చేసేద్దాం, కేసీఆర్ని ఫిక్స్ చేద్దాం అని వెనక పని ముందు పని వెనక చేస్తే ఏంటి చేస్తాం? ఒక డ్యామేజ్ జరిగింది, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ అది. ఎందుకు? మీ విభజన అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, యూపీఏ గవర్నమెంట్ అని పేరెట్టారు. ప్రాణహిత చేయ వాళ్ళకి నేషనల్ హోదా ఇచ్చుంటే, జాతీయ హోదా ఇచ్చుంటే మన పరిస్థితి కష్టం లేకుండా ఉంది కదా. ఉందా లేదా? దానికి జాతీయ హోదా తెచ్చే దమ్ముదేరం లేక వీళ్ళందరూ మళ్ళీ కలుతీరు పడిపోయాడు. మా పొన్నం ప్రభాకర్ అన్న అట్లా దబేలను కలుతీరు పడిపోయాడు. అల్లాడు కోటించాడు, ఇల్లు కోటించాడు అని మాకెందుకు ఈ గిల్లి కజ్జాలు? ఆ పురంధేశ్వరం అయితే గాలి కొంపటంలో కూర్చుంది, ఒక్క మాట మాట్లాడలేదు. చిరంజీవి గారికి ఏమో అలక ఇది యూనియన్ టెరిటరీ చేయలేదని. వీళ్ళందరూ కాంగ్రెస్ మినిస్టర్లు. అప్పుడు వీళ్ళొక్కడ అలా సాల్వా కప్పుకుని కేవీపీ ఎందుకు నిలబడ్డాడో తెలియదు. వీళ్ళందరూ చేసిన పాపం ఏంటి? రాష్ట్రం విభజించారు, మన ఆకాంక్ష మన కళ్ళు సాధారణ చేశారు, ధన్యవాదాలు. కానీ రాష్ట్రానికి రాకుండా ఏంటి లేకుండా మిగులు రాష్ట్రం మింగు అనుకోండి 17,000 కోట్లు మిగులు రాష్ట్రం అంటే 17,000 కోట్లతో జీవితాలు గడిచిపోతే మరి 2 లక్షల పైచీలకి బడ్జెట్లు ఎందుకు పెడతారు మీరు? ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒకరి మీద అలా జీవితాంతం అలో లక్ష్మణ అని వాళ్ళ అంతులేని కథలో జయప్రదలాగా దాని మీద పడి ఏడిస్తే చాలా కుటుంబం అంత అన్నట్టుగా కేసీఆర్ని ఇప్పుడు హరీష్ రావుని కేటీఆర్. ఎందుకంటే వాళ్ళ ఒరాటరీ స్కిల్లో 4 మాటలు మాట్లాడగలరు, విషయాలు చెప్తున్నారు. అరే బాబు మేము ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు, ఎత్తుకెళ్ళలేదురా ఇదిరా బాబు అని చెప్తున్నారు. అది వాళ్ళకి నచ్చింది.